హలో అండి. మళ్ళీ మరొక మంచి మోడల్‌తో అయితే వచ్చేసానండి. ఏంటి అంటే లెహెంగాకైనా, జీన్స్‌కైనా దేనికైనా సూపర్‌గా సెట్ అయ్యే క్రాప్ టాప్ అండి. దీని యొక్క కటింగ్ వీడియో అయితే ఫస్ట్ చూసేద్దామండి. అయితే దీనికోసమని వాళ్ళు 2 మీటర్స్ మెయిన్ క్లాత్ తీసుకొచ్చారు. అండ్ నేను దీనికైతే 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఈ లైనింగ్‌ని 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. ఇదిగోండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేయండి. క్లోజ్ అయ్యింది మన వైపు పెట్టేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసేసి షోల్డర్ ఏమో 6 ఇంచెస్ తీసుకోండి. అదే 6 ఇంచెస్ మరి కొంచెం కిందకి మళ్ళీ మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసేసి సంక డౌన్ కూడా 6 ఇంచీలనేది తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఇక్కడ 1 ½ ఇంచీ అయితే తీసుకోండి ఆర్మ్ రౌండ్ కోసమని. తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనకి 2 పార్ట్స్ కింద వస్తాయన్నమాట. పైన బాడీ పార్ట్ ఒకటి, కింద గెయిర్ అంటే సర్కిల్‌లా వచ్చింది చూసారు కదా! కింద గెయిర్ పార్ట్ ఒకటనమాట. అయితే ఫుల్ టాప్ లెంత్ అనేది 21 ఇంచెస్ అండి. ఇందులో పైన ప్రెజెంట్ బాడీకి తీసుకోవాల్సిందేమో 13 ఇంచెస్. ఓకేనండి. 13 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచెస్ అయితే తీసుకోండి. 13 ఇంచీలకి 1 ఇంచ్ యాడ్ చేసి ఖర్చు అంటే పైన ఒక అరించు, కింద ఒక అరించు ఖర్చుతో కలిపి 1 ఇంచీ అయితే ఎక్స్ట్రా పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు సంక లూజ్ మీ యొక్క సంక లూజ్ అనేది ఎంత అనేది చూసి 1 ఇంచీ ఎక్స్ట్రా ఉంచి మార్కింగ్ అయితే చేసేసేయండి. అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది నడుము దగ్గర ఉంచండి. కానీ సంక దగ్గర మాత్రం హాఫ్ ఇంచ్ మాత్రమే లూజ్ అనేది ఉంచుకోండి. మీరు మెజర్‌మెంట్స్ మీద గాని ఎప్పుడు కుట్టినా కూడా అంటే కొలతలు తీసుకొని కుడతారే, దానికి ఎప్పుడు కూడా మనం తీసుకునే కొలతకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్‌కి హాఫ్ 5 ఇంచి. 5కి హాఫ్ ఇంచ్ యాడ్ చేయమంటే 5 ½ పైన సంక దగ్గరకొచ్చేసరికి హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. కింద డౌన్‌కొచ్చేసరికి 1 ఇంచ్ అనేది మస్ట్‌గా యాడ్ చేయాలి. 1 ఇంచ్ ఎందుకంటే హాఫ్ ఇంచీ డాట్స్ అండ్ హాఫ్ ఇంచీ ఏమో లూజ్ కోసం అనమాట. సరేనా అండి. ఇప్పుడు దీన్ని మనకి ఫస్ట్ ఏం చేయాలంటే సంక దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నడుము దగ్గర మార్కింగ్ చేసుకోండి. మీ యొక్క నడుము లూజ్ ఎంతొచ్చిందో దాన్ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ ఇంచి మార్క్ చేయండి. ఓకేనండి. ఆ 1 ఇంచ్ కాకుండా మళ్ళీ 2 ఇంచ్ ఖర్చు కోసం అనమాట. ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి మార్కింగ్ చేసేసాను. అయితే సంక దగ్గర కొంచెం క్రాస్‌గా రావాలండి. క్రాస్‌గా వస్తుందా లేదా అన్నది చూడండి. ఇన్ కేస్ క్రాస్‌గా రాకపోతే క్రాస్‌గా ఇప్పుడు నేను చూపించే విధంగా కొంచెం క్రాస్‌గా కొట్టేసేయండి. సరేనా? ఈ విధంగా మనం ఎక్స్ట్రా కొట్టినా కూడా కొంచెం ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. తగ్గించుకొని కొడితే ఇన్ కేస్ టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తున్నాను మీకు ముందే. ఈ విధంగా నెక్ అనేది నేను బక్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ డ్రాయింగ్ అనేది చూపిస్తానండి. కటింగ్ కూడా అండ్ 2 ఇంచ్ ఖర్చు ఉంచేసి కట్ చేసేసేయండి. నేను చూపించే విధంగా మొత్తం కటింగ్ మొత్తం చేసేసేయండి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ మొత్తం చేసేసేయండి. అండ్ సంక లూజ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ చిన్న కటింగ్ అనేది ఇవ్వండి. చిన్న కటింగ్ అదండి. తర్వాత నెక్ దగ్గర కూడా అండ్ పైన ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత కింద మిడిల్లోకి ఫోల్డింగ్ వేయండి. అంటే మనం ఖర్చు కాకుండా ఎక్కడికైతే మార్కింగ్ చేస్తామో మన నడుము లూజ్ అనేది అక్కడ చిన్న కటింగ్ ఇవ్వండి. ఎందుకంటే డాట్స్ కోసం అండి. డాట్స్ వేయడం వల్ల ఎలాంటి డ్రెస్ అయినా లుక్ అనేది మారిపోతుంది. అంటే కింద నడుము లూజ్ దగ్గర కూడా చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఈ కటింగ్స్ అనేవి ఇవ్వటం వల్ల మనకి ఇంకా బ్యాక్ సైడ్ మీన్స్ ఒక్క దగ్గర కదా గీత గీసాం, రెండో దగ్గర గీత లేకపోయినా కూడా ఈ కటింగ్స్ ఇవ్వడం వల్ల సంక దగ్గర కటింగ్ దగ్గర నుంచి నడుము దగ్గర కటింగ్ దగ్గర డైరెక్ట్గా మనం కుట్టు వేసుకొని వచ్చేసేవచ్చు అనేది డైరెక్ట్గా చేసేసేవచ్చు. ప్రాబ్లం ఉండదు. పైన బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కింద గేర్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. సమోసా ఫోల్డింగ్ మీరు ఎప్పుడు ఎలా వేసుకుంటారో అలా సమోసా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. లైనింగ్ని మధ్యలోకి మడత పెట్టేసి మిగిలిన 2 మీటర్స్ క్లాత్లో అది ఆల్రెడీ అయిపోయింది కదా, మిగిలిన లైనింగ్ ఏం చేస్తానంటే మధ్యలోకి నేను చూపించే విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని సమోసా ఫోల్డింగ్ అంటారండి దీన్ని. లైనింగ్ని మధ్యలోకి మడత పెట్టేసి దాన్ని క్లోజ్డ్ వైపు ఉన్నది ఓపెన్ వైపు వేసేస్తే సమోసా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి మొత్తం టాప్ యొక్క హైట్ అనేది ఎంత అన్నాను, 21 ఇంచెస్ అన్నాను. అందులో నుంచి 13 తీసేసేయండి. 13 తీసేస్తే వచ్చిన మిగిలింది మనం ఇప్పుడు కింద గేర్ పార్ట్‌కి మార్కింగ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 10 ఇంచెస్ వరకు ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. నేను చూపించే విధంగా ఫస్ట్ మార్కింగ్ అయితే రౌండ్‌గా కోని దగ్గర పెట్టేసి టేప్‌ని అటు ఇటు మారుస్తూ మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఒక్కసారి మీ యొక్క నడుము లూజ్ కొలవండి. కొలిస్తే లూజ్ వచ్చిందనుకోండి కొంచెం పైకి పెట్టండి. లూజ్ కాకుండా టైట్ వచ్చిందనుకోండి కొంచెం కిందకి పెట్టండి. ఇప్పుడు నేను చేసిన మార్కింగ్‌కి ఒక్కసారి ఇప్పుడు నేను ఎలా అయితే చూస్తున్నానో ఆ విధంగా లూజ్ అనేది చూడండి. సరిపోకపోతే మాత్రం కొంచెం కిందకి దించి మరికొక మార్కింగ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు టాప్ యొక్క హైట్‌లో నుంచి 13 ఇంచీలు మనం తీసేసాం. 21లో నుంచి 13 తీసేస్తే ఎంతొచ్చిందో మిగిలింది మార్కింగ్ చేయాలనమాట. ఓకేనండి.
మిగిలింది ఎంత ఉందో ఒకసారి కౌంట్ చేసుకోండి. మీరంతా టాప్ హైట్ వీలైనంత వరకు 22, 23 వరకు పెట్టుకోవచ్చండి. కొంచెం కిందకొచ్చినా ప్రాబ్లమ్ ఉండదు. కొంచెం మీదకైతేనే ప్రాబ్లమ్ ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే 13 దగ్గర పైన ఇప్పుడు ఆల్రెడీ మనం నడుము దగ్గర గీత కొట్టాం కదా! అక్కడ 13 దగ్గర పెట్టేసి ఆ 21 అంటే కింద ఒక 1 ½ ఇంచి మళ్ళీ ఖర్చు కోసం అంటే ఫోల్డింగుల దగ్గర, పైన నడుము దగ్గర అన్నిటికి ఖర్చుతో కలిపి ఒక 1 ½ ఇంచి కలపండి. అంటే నేను 22 ½ నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి. టేప్ అనేది 13 దగ్గర పెట్టాను. అక్కడి నుంచి పెట్టి ఆ 22 ½ మార్కింగ్ చేశాను. రౌండ్‌గా పైన కింద కూడా తిప్పుతూ. మీరు కూడా అలానే టేప్‌ని మారుస్తూ మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసేసేయండి. కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్ చేసేసేయండి. వన్ సైడు క్లోజ్డ్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసేసేయండి. ఇంతేనండి. కటింగ్ అయితే అయింది. ఇప్పుడు దీని ప్రకారం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసేయండి. ఇంక నేను మెయిన్ క్లాత్‌ని చూపించలేదండి. కింద గేర్ పార్ట్ ఎలాగో అండ్ పైన బాడీ పార్ట్ మొత్తంగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేద్దామండి. హ్యాండ్స్ అనేవి ఇవి చాలా మంచి బ్యూటిఫుల్ హ్యాండ్స్ అండి. ఏంటంటే వీటిని చుడీ హ్యాండ్స్ అంటారు. యాక్చువల్‌గా ఇది షార్ట్‌లో నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను ఈ లాంగ్ వీడియోలోనే నేను పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. మీకు ఈ హ్యాండ్స్ కావాలంటే ఫస్ట్ మాత్రం పేపర్ మీద అయితే కట్ చేసుకోవాలి. అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ పేపర్ అనేది పెద్ద పేపర్ అనేది తీసుకోండి. తీసుకొని పేపర్ యొక్క హైట్ అనేది ఒక 21 ఇంచ్ వరకు ఉంటుంది. యాక్చువల్‌గా పేపర్ యొక్క హైట్ 22, 21 ఇంచెస్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్ హైట్ అనేది తీసుకోండి. హ్యాండ్ హైట్ అనేది 20 ఇంచెస్ అండి. 20 ఇంచెస్‌కి ఫస్ట్ మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసేసి ఆ 20 ఇంచెస్ నుంచి పైనుంచి కిందకి ఒక 3 ఇంచెస్‌కి డౌన్ పెంచండి. అంటే ఆర్మ్ డౌన్ అనమాట. పెంచేసి అదే డౌన్ పెట్టేసి మార్కింగ్ ఒక లైన్ అయితే గీత కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీ యొక్క సంక లూజ్ అనేది చూడండి. సంక లూజ్ చూసి ఈ విధంగా మార్కింగ్ చేసేసి మనం హ్యాండ్ యొక్క షేప్ ఎలా ఇస్తామో అలాగే ఏం లేదండి పేపర్ మీద ఫస్ట్ ఫుల్ హ్యాండ్స్ అయితే మీరు ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసేసుకోండి. అండ్ కింద డౌన్ వచ్చేసి 6 ½ అంటే 4 ఇంచి అండ్ 2 ఇంచి ఖర్చు మొత్తంగా కలిపి ఈ విధంగా పైన నుంచి కింద వరకు ఇలా టేప్‌తోనే కొట్టండి. లేదు పెద్ద స్కేల్ ఉంది అంటే అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఆటోమేటిక్‌గా క్రాస్ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. క్రాస్ చూసుకొని కొట్టేసేయండి. అండ్ 2 ఇంచ్ ఖర్చు పెట్టేసి మామూలుగా ఫుల్ హ్యాండ్స్ ఎలా అయితే తీసుకుంటామో అలా ముందు పేపర్ మీద అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఖర్చు దగ్గర మనం ఖర్చు సంక లూజ్ దగ్గర చిన్న కటింగ్ పెట్టండి. మిడిల్‌లోకి ఒక చిన్న కటింగ్ పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చూడండి. దీనికోసం కంపల్సరీ మీటర్ క్లాత్ అయితే కంపల్సరీ ఉండాలండి. వీలైనంత వరకు 80 పాయింట్స్ అయినా ఉండాలి. సరేనా? ఇప్పుడు చూడండి. మొత్తం మెయిన్ క్లాత్‌ని తీసుకొని మిడిల్‌లోకి ఎలా ఫోల్డింగ్ వేసానో గమనించండి. సమోసాలాగా. అంటే డబుల్ ఫోల్డింగ్ వేయలేదు. నేను ఎలా ఫోల్డింగ్ వేసానో ఒక్కసారి గమనించండి. జస్ట్ ఇలా తీసి దాన్ని ఆ కోనికి వేసాను అంతే. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పేపర్ కటింగ్ తీసుకున్నాం కదా! ఆ పేపర్ కటింగ్ మొత్తాన్ని ఇప్పుడు సేమ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా దాని మీద పెట్టేసి మొత్తం మార్కింగ్ చేసేసేయండి. అండ్ మిడిల్‌లో ఒక చిన్న కటింగ్ పెట్టాం కదా! అక్కడ చిన్న మార్కింగ్ ఇచ్చేసేయండి. అండ్ సంక లూజ్ దగ్గర చిన్న మార్కింగ్ ఇచ్చేసేయండి. మిగిలింది మొత్తం సేమ్ పేపర్ లాగే మార్కింగ్ చేసేసేయండి. అటు ఇటు కూడా మొత్తం యాజ్ టీజ్‌గా మొత్తం మార్కింగ్ చేసేసిన తర్వాత ఇదిగోండి చాక్ పీస్‌తో మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకి ఎంతవరకు ఎండ్ అయిందో అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను చూపించిన దాని ప్రకారం ఫాలో అయిపోండి. ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మార్కింగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కుచ్చులు చుడీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుడీ ప్యాంట్ ఒకప్పుడు ఎక్కువ వాడేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ దాన్ని వాటినే లెగ్గిన్‌లుగా అంటున్నారనమాట. అంటే కింద చుడీ ఫుల్ కుచ్చులు కుచ్చులుగా వస్తాయన్నమాట. ఈ హ్యాండ్స్‌కి కూడా అలాగే ఫుల్ కుచ్చులు కుచ్చులుగా వస్తాయండి. సరేనా? ఒక 10 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టేసి దాటికి స్ట్రెయిట్‌గా ఆల్రెడీ మార్కింగ్ చేసిన దానికి స్ట్రెయిట్‌గా లైన్ అయితే కొట్టేసేయండి. కొట్టేసి పైన ఒక సైడ్ లో షేప్ అనేది తీయండి. ఇప్పుడు నేను గమనించారు కదా! నేను ఎలా లో షేప్ తీసానో అలా ఒక ½ ఇంచ్ వరకు లో షేప్ తీసి, లో షేప్ తీసిన వైపు చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి మొత్తం కటింగ్ అయితే చేసేసాను చూపెట్టిన దాని ప్రకారం. ఇక్కడ మీకు ముందే చెప్తున్నాను లో షేప్ పెట్టిన వైపు మాత్రం చిన్న కటింగ్ వైపు అంటే చిన్న కటింగ్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఇటు లో షేప్ తీసామా, ఇటువైపు లో షేప్ తీసామా అన్న డౌట్ ఉండదు. చిన్న కటింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సరేనండి. ఇది మొత్తం అయిపోయింది.
హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఈ నెక్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసేయండి. యాక్చువల్గా ఇందులో కూడా నేను పెట్టేద్దును, కాకపోతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుందండి, అందుకని నేను పెట్టలేదు. అటాచ్ చేసేసి మొత్తం మిగిలిందంతా యథావిధిగా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ తీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది చూద్దామండి. మీ యొక్క నెక్ డీప్ ఎంత అనేది పెట్టేసుకొని కింద వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. కొంచెం మీకు ఇంకా వెడల్పు కావాలంటే 2.5 పావుతొక్క 3 ఇంచుల వరకు పెట్టుకోండి. కానీ స్క్వేర్ నెక్కి అంత ఎక్కువ అవసరం లేదు. 2.5 ఇంచుల వరకు పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్కి ఏం చేస్తారంటే నెక్ అనేది రివర్స్ తిప్పేసేయండి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి. ఏంటి అంటే మీరు ఎప్పుడు నెక్స్ తిప్పినా మీ మెయిన్ క్లాత్ అనేది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. అంటే యాక్చువల్గా ఈ క్లాత్కి ఫ్లవర్స్ అనేవి పైకి ఉన్నాయి, కిందకి ఉన్నాయి కనుక మనం ఎట్లా తిప్పినా పర్వాలేదు. కానీ మీరు తీసుకునే క్లాత్ అనేది ఫ్లవర్స్ అనేవి మీదకు ఉన్నాయి, కిందకు ఉన్నావా అనేవి చూసుకుంటే అటాచ్ చేయండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అటాచ్ చేసేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కరెక్ట్గా ఇలా అటాచ్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ కార్నర్లో ఒక చిన్న ఇలా గీత పెట్టి అక్కడ అనేది ఒక్కసారి నీళ్ళు పైకి లేపండి. లేపి క్లాత్ని తిప్పి సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ కార్నర్లో కూడా ఈ విధంగా లేపి ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఒక్కసారి మరికొక డబుల్ స్టిచ్ వేయండి. ఎందుకంటే ఈ కార్నర్ దగ్గర ఎక్కువ తక్కువలు అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చే అవకాశం ఉంటే సెకండ్ స్టిచ్ వేయండి. లేదు ఫస్ట్ స్టిచ్లోనే పర్ఫెక్ట్గా వచ్చుంటే మాత్రం ఇంకా ఆపేసి చిన్న ఈ కార్నర్లో చిన్న కటింగ్ అయితే పెట్టేసేయండి. కటింగ్ పెట్టేసి రివర్స్ అయితే తిప్పేసేయండి. ఇదిగోండి కటింగ్ పెట్టేశాను. ఇప్పుడు రివర్స్ అయితే తిప్పేస్తున్నాను. రివర్స్ తిప్పేసి ఏం చేయాలంటే పైన ఎడ్జ్ కుట్ అనేది వేసుకొని వచ్చేసేయండి. మీకు కనుక బ్రాడ్ తక్కువ అనిపిస్తే కొంచెం బ్రాడ్ అయితే పెట్టుకోండి. చూడండి మనం తిప్పేసేసరికి ఆల్రెడీ బ్రాడ్ వచ్చింది, గమనిస్తున్నారా? అంటే ఇంత బ్రాడ్ వచ్చినా కూడా ఎక్కువైపోద్దేమో డౌట్ పడాల్సిన పని ఉండదు. ఎందుకు అంటే మనం దీన్ని ఆల్రెడీ ఇప్పుడు జిప్ కట్ చేస్తాం కదా, జిప్కి మిడిల్లో కట్ చేస్తాం కనుక మనకి దాంతో ప్రాబ్లం అయితే ఉండదు. ఇదిగోండి మనకి ఎక్స్ట్రా ఎక్కడెక్కడ క్లాత్లు అటాచ్ చేయాలి అన్నీ అటాచ్ చేసేసి మొత్తం కలిపేసి అటాచ్ చేసేసేయండి. అటాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేవి ఎలా వేయాలి చూపిస్తున్నాను, ఒక్కసారి గమనించండి. మనకి బ్యాక్ డాట్స్ అనేవి మన నెక్ డీప్కి ఒక 1 ఇంచ్ కింద వరకు రావాలన్నమాట. అంటే బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి కొంచెం ఎక్కువ హైట్ వస్తాయి. అదే ఫ్రంట్ సైడ్ డాట్స్ అయితే జస్ట్ 4 ఇంచెస్ వరకు మాత్రమే వస్తాయి. ఫ్రంట్ సైడ్ డాట్స్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఇదిగోండి స్టార్టింగ్లో 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు నేను చూపించే వరకు ఇలా హ్యాండ్ అనేది పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ అనేది పెట్టేసి స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. అండ్ మరొక డాట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ వరకు అంటే మన మిషన్ యొక్క లైన్ ఉంది కదా, నేను క్లియర్గా చూపించానే అక్కడ వరకు రావాలన్నమాట. అక్కడ నుంచి అక్కడ వరకు వస్తే సరిపోతుంది బండగా అయితే. లేదు మేము కరెక్ట్గా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటామన్నా ప్రాబ్లం అయితే ఉండదు. ఇదిగోండి మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. కటింగ్ ఇవ్వడం వల్ల ఎందుకు అనేది తర్వాత అయితే యూజ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ చూద్దామండి. అయితే ఫ్రంట్ పార్ట్ మనకి ఏంటి కింద వచ్చేసరికి చూసారా గ్యాప్ అనేది వచ్చింది కదా, ఆ గ్యాప్కు ఎలా రావాలి అనేది మార్కింగ్ చేస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఏం చేస్తారంటే కింద ఒక 1.5 ఆర్ 2 ఇంచెస్ వరకు, అంతకు మించి అవసరం లేదండి. కింద ఒక 2 ఇంచెస్ వరకు లేదా 1.5 ఇంచ్ వరకు పెట్టుకొని క్రాస్గా అయితే లైన్ కొట్టండి. నేను ఫస్ట్ పెట్టడం 1.5 ఇంచ్ పెట్టాను కానీ మళ్ళీ నాకు డౌట్ వచ్చి 2 ఇంచ్ వరకు పెంచేసి ఇదిగోండి ఇప్పుడు నేను చూపించే విధంగా క్రాస్గా అయితే కట్ చేసేసేయండి. పైకి వచ్చేసరికి మాత్రం అంతే ఉండాలి. అక్కడ కట్ చేసేసారంటే మళ్ళీ బొడ్డది కనిపిస్తుందండి. అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అందుకని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇదిగోండి ఇటు సైడ్ నేను చూపించే విధంగా పెట్టేసి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అంటే మిడిల్లోది అని మనకి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అదే చిన్న కటింగ్స్ అయిపోయాయి అనుకోండి, అది సైడ్దా మిడిల్లోదన్న చిన్న డౌట్ పడతాము. ఎందుకంటే సైడ్ కూడా ఓపెన్ ఉంది కదా ఆల్రెడీ, అందుకని ఇలా క్రాస్గా పెట్టేసి తీసేసిన తర్వాత మెయిన్ క్లాత్ని కూడా అలా క్రాస్గా పెట్టేసి ఒకసారి కట్ చేసేసేయండి. కట్ చేసేసి మెయిన్ క్లాత్ని కూడా మిడిల్లో కటింగ్ ఉన్నదాన్ని ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి కటింగ్ పెట్టిన వైపు ఎలా పెడుతున్నాము ఏంటి అనేది చూసుకొని ఇప్పుడు తిప్పేసేయండి. క్లాత్ని తిప్పేయాలండి, అందుకని మీకు క్లారిటీగా చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. రెండు ఒకేసారి పెట్టుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్ టూ వస్తాయి కదా, అంటే మిడిల్లోకి కటింగ్ కదా వచ్చింది, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది వస్తుంది కదా, అవి ఏం చేస్తారంటే ఒక్కసారి 2 పెట్టేసుకోండి. లైనింగ్ పెట్టేసి దాని మీద మెయిన్ క్లాత్ పెట్టేసేయండి. అండ్ ఇటు సైడ్ కూడా లైనింగ్ పెట్టేసి దాని మీద మెయిన్ క్లాత్. అంటే ఒక్కసారి పెట్టుకోపోతే ఏమవుతుంది అంటే తిరగబడే అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే కుట్టేయాలని స్పీడ్లో ఏం చేస్తామంటే కుట్టేస్తాం. కుట్టేసిన తర్వాత అయ్యో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది, లేదంటే 2 కూడా ఒకే సైడ్ వచ్చేసాయని ఫీల్ అవుతాం. అందుకని
మీరు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు ఆ టెన్షన్ అనేది ఉండదు. గమనించారా? చూసుకుంటూ జాగ్రత్తగా రైట్‌ది రైటు, లెఫ్ట్‌ది లెఫ్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో అది చూసుకోండి. ఎందుకంటే ఇది నేను చాలా సార్లు పప్పులో కాలు వేశాను. ఇలాంటి ఇబ్బంది పడ్డాను కనుక మీకు నేను క్లియర్‌గా అయితే చెప్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఏం చేస్తారంటే ఇంకే కటింగ్స్ ఉండవండి. డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవటమే. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే డౌన్‌లో మడత పెట్టుకొని కుట్టుకొని వచ్చేసేయండి. ఫ్రంట్, బ్యాక్ కూడా ఒక 35 ఇంచ్ వరకు ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లో షేప్ అనేది వేద్దామండి. ఫ్రంట్ పార్ట్‌కి, బాడీ పార్ట్‌కి లో షేప్ తీసిందని ఒకసారి గమనించండి. 2 కరెక్ట్‌గా పెట్టుకొని సంక మనకి కుట్టు ఎక్కడి నుంచి వస్తదో అక్కడి నుంచి అండ్ పైన చూస్తున్నారు కదా! నేను లో షేప్ ఎలా తీస్తున్నానో అలాగే గమనిస్తూ మీరు కూడా లో షేప్ అనేది తీసేసేయండి. తీసేసిన తర్వాత 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసేయండి. ఇదిగోండి 2 షోల్డర్స్ కూడా జాయింట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి. ఆల్రెడీ మనం ఓపెన్ చేసి స్టిచ్ వేసేసాం కదా! దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ పైన ఒక్కసారి గమనించండి. ఒకదాని మీద ఒకటి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఒక చిన్న స్టిచ్ అయితే వేసేసేయండి. చిన్నది రఫ్ చేసేసేయండి. సరేనా? ఈ విధంగా చిన్న రఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి. పైన బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ తీసుకొని అండ్ అది కూడా మిడిల్‌లోకి చిన్న కటింగ్ పెట్టుకోండి. నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్ కూడా మిడిల్‌లోకి ఇలా ఫోల్డింగ్ వేసి చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ దీన్ని ఇప్పుడే కదా మనం జాయిన్ చేసాం. కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఇలా పెట్టేసుకొని చివరికి పెట్టేసి స్టిచ్ వేసుకోవడం వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి అండ్ డబుల్ స్టిచ్ వేయండి. కరెక్ట్‌గా మిడిల్‌లోకి రావాలండి. ఆ మిడిల్‌లోకి రావాలి అనేది ఒకసారి మీరు చూసుకోండి. అంటే మిడిల్‌లోకి పెట్టేస్తే చిన్న కటింగ్ పెట్టేసుకున్నారనుకోండి అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్లోకి వద్దామండి. హ్యాండ్స్ ఏంటంటే ఎక్కడెక్కడ జాయింట్స్ పడితే అవన్నీ జాయింట్ చేసేసాను. అవన్నీ జాయింట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇటు అటు అండ్ కింద కూడా మొత్తంగా ఇంక జాయింట్స్ అన్నీ చూపించలేదండి. జాయింట్స్ అన్నీ చేసేసాను. జాయింట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కటింగ్ అప్పుడు నేను మీకు చెప్పాను కదా లో షేప్ తీసిన వైపు చిన్న కటింగ్ అనేది ఇవ్వండి అని. అదిగోండి ఇప్పుడు ఆ కటింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా అది ఫ్రంట్ వైపుని పెట్టేసి నేను ఎప్పుడు హ్యాండ్ అటాచ్ చేసినా కూడా ఏం చేస్తానంటే మిడిల్ నుంచే స్టార్ట్ చేస్తాను. వీలైనంత వరకు మీరు కూడా అదే అలవాటు చేసుకోండి. మిడిల్ నుంచి అటాచ్ చేయడం స్టార్ట్ చేశారంటే చాలా యూజెస్ ఉంటాయండి. అంటే ఏదైనా ఒక ఫ్లవర్ ఇచ్చాడు అనుకోండి మిడిల్లోకి హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్లోకి జాయిన్ చేయడం వల్ల ఏంటి అంటే అది మిడిల్లోకే వస్తుంది. మనం చివరి నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేసామంటే కొంచెం అటు ఇటుగా వస్తుంది. అందుకని హ్యాండ్ మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసేయండి. అండ్ రెండు వైపులు కూడా ఇలాగే హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసిన తర్వాత ఒక్కసారి చూడండి చివరి ఎక్స్ట్రా ఉందండి అందుకని నేను కట్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది మనకి 7 ఇంచెస్ వచ్చిందండి. దానిలో సగం 3.5. ఆ 3.5కి 1 ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసి 4 ఇంచెస్ పెట్టేసుకొని స్టిచ్ వేసేస్తున్నానండి. అయితే ఇది 10 ఇంచెస్ వరకు చెప్పాను కదండి మనం ఎక్స్ట్రా 10 ఇంచెస్ పెట్టామే. ఆ 10 ఇంచెస్ వరకు ఒకటే లెవెల్లో వేసుకురావాలండి స్టిచ్ అనేది. ఎందుకంటే మనకి జస్ట్ హ్యాండ్ ఎక్కితే చాలు అక్కడ కుచ్చులు కుచ్చులుగా రావాలి. అందుకని అక్కడ వరకు మనకు హ్యాండ్ లూజు కింద ఎంత అయితే ఉందో అంతే లూజే పెట్టుకోండి. అక్కడ రఫ్ చేయండి. రఫ్ చేసి కొంచెం పక్కకి తిప్పి ఒక హాఫ్ ఇంచి మరీ ఎక్కువ కాదులండి ఒక హాఫ్ ఇంచి వరకు మళ్ళీ జస్ట్ ఇలా పక్కకి తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. నేను చూపించే విధంగా మొత్తంగా స్టిచ్ వేసుకొని రండి. ఇదిగోండి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకొని వచ్చేసేయండి. యాక్చువల్గా నేను ఇది హ్యాండ్కి చెప్తామని ఓన్లీ హ్యాండ్ ఒకటి షార్ట్లో పెడదామని క్లియర్గా ఒక హ్యాండ్ జాయిన్ చేసేస్తున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ జిప్ అటాచ్ చేయకుండా ఈ పని చేశానండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఒక్కసారి మీరు సంక దగ్గర కుట్టొచ్చేసరికి ఏం చేస్తారంటే సంక లూజ్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి. సరిపోకపోతే లూజ్ పెట్టుకోండి. చూసారా హ్యాండ్ అనేది ఎలా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అయిపోయిందండి వన్ సైడ్ హ్యాండ్. అండ్ సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసేయండి. ఒకసారి సెకండ్ సైడ్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోండి లో షేప్ది. ఇంకా మనకి ఒక సైడ్ కరెక్ట్గా పెట్టామంటే రెండో సైడ్ కూడా ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుందండి. యాక్చువల్గా సగం ఏమో నిన్న ఇచ్చాను వాయిస్ ఓవర్ అనేది, ఈరోజు సగం ఇచ్చాను. అందుకే కొంచెం వాయిస్ అనేది కంఫర్ట్గా రావటం లేదు. ఇలా అయిపోయిందండి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఏం చేస్తారంటే కొంతమందికి నడుము దగ్గర బొడ్డు కనిపించడం ఇష్టం ఉండదు కదా. దానికోసమని ఒక 1.5 ఇంచి వరకు ఎలాగ ఒక దాని మీద ఒకటి పెట్టి మనం స్టార్టింగ్లో జాయిన్ చేసాం కదా. ఫ్రంట్ నేను గెయిర్ చెప్తున్నాను కింద మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే చిన్నది ఒక 2 ఇంచి వరకు ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్ వేసేసేయండి. అంటే ఇష్టం లేని వాళ్ళు ఇన్ కేస్ మాకు కంఫర్ట్గానే ఉంటుంది మేము మాకు అలవాటు అనుకుంటే మాత్రం
దాన్ని స్టిచ్ చేయకుండా వదిలేసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ జిప్ వేయడం ఎలా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మిడిల్లో కట్ చేసేయండి. బ్యాక్ సైడ్ని మిడిల్లోకి డైరెక్ట్గా మిడిల్లోకి అనేది కట్ చేసేసేయండి. నెక్ దగ్గర అండ్ నడుము దగ్గర మిడిల్లోకి చిన్న కటింగ్స్ ఇచ్చేసి అక్కడ కటింగ్ చేసేసి ఒక లైనింగ్ని తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో పైన అంటే జిప్పు పైన అనమాట నెక్ దగ్గర ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచి అటాచ్ చేసేసి వెనక్కి తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసేసాను. నేను చూపించే విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు జిప్ అటాచ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా అయితే జిప్పు పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి. జిప్ అనేది ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకసారి ఇలా మార్కింగ్ అయితే పెట్టండి. జిప్కి మార్కింగ్ పెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టండి. అంటే మీకు జిప్ ఎలా వస్తుందో క్లియర్గా చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. జిప్ అనేది ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ని ఇలా మడత తిప్పండి. జస్ట్ అంతేనండి. నేను చూపించింది ఒక్కసారి గమనిస్తూ మరికొక్కసారి జిప్ అటాచ్ చేసేటప్పుడు చూసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే పైన ఎలాగో 1/2 ఇంచ్ ఉంచమన్నాను. అండ్ నెక్స్ట్ గీత కూడా పెట్టాను కదా, ఆ గీత దగ్గర నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. అయితే ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం స్టిచ్ అనేది దూరంగా వేయండి. జిప్కి మరీ కార్నర్లో వేసేయకండి. ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ జిప్ కదా, కుట్ట అనేది జిప్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం జిప్ ఫ్రీగా వేసి తీయలేము. ఫస్ట్ కొంచెం ఎందుకంటే దూరంగా వేయమన్నాను. జిప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే పైన ఒకటి మీదకి ఒకటి కిందకి వస్తుంది. అది మీరు చూస్తూ గమనిస్తూ వేయండి. అండ్ సెకండ్ సైడ్ వేసేటప్పుడు మార్కింగ్ అనేది చూడండి. ఇటు సైడ్ కూడా ఒక్కసారి చూసేసేయండి. జిప్ అనేది ఎలా పెడుతున్నాను ఏంటి అనేది. దీన్ని కూడా ఇలా తిప్పేసి అంటే ఇలా రావాలన్నమాట. చూసుకోండి. ఇటు కూడా అలానే జిప్ అనేది తిప్పి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోయిద్ది. జిప్పు పెట్టి చూడండి. జిప్పు పెట్టి చూస్తే పైకి వస్తుందా లోపలికి వెళ్ళిపోతుందా అనేది. అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు స్టిచ్ ఓపెన్ చేయకుండా పని అనేది కొంచెం స్పీడ్ అవుతుంది. ఇన్విజిబుల్ జిప్ వేయడం అనేది కొంచెం ఇబ్బంది పెట్టే పని. అందుకని మీకు ముందు ఇదొక చిన్న హెల్ప్ అవుతుందండి. నేను ఫస్ట్ ఎందుకు కొంచెం లూజ్ చేయమన్నాను అనేది, కొంచెం గ్యాప్ ఇచ్చి చేయమన్నది, ఓకేనా. ఒకసారి జిప్ అయితే వేసి చూపిస్తాను చూడండి. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, దాని నుంచి ప్రాబ్లం ఉండదు. కానీ పైన చూసారా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే కొంచెం దగ్గరికి చూసుకుంటూ జాగ్రత్తగా ఇదిగోండి మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కొంచెం దగ్గరికి పెట్టుకుంటూ జిప్ అనేది ఇలా ఓపెన్ చేసినట్టు పెట్టాలి, ఓకేనా. ఓపెన్ చేసినట్టు పెట్టి ఇప్పుడు దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా వేయండి, ఓకేనా. లేదంటే జిప్ మీదకి మళ్ళీ ఎక్కేసింది అంటే జిప్ అనేది అస్సలు తిరగదండి. అందుకని ఓకేనండి. ఇదిగోండి 1 సైడ్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత మరొకసారి జిప్పు వేసి చూడండి. ఇన్ కేస్ మీకు ఎక్కేసిందంటే జిప్పు మీదకి కానీ దారం మన కుట్టేది ఎక్కింది అంటే జిప్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదండి. కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా జిప్ అనేది వేయండి. ఇదిగోండి చూస్తున్నారు. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చింది అసలు కనిపించకుండా. ఇది లెఫ్ట్ సైడ్ నేను మీకు చూపిస్తుంది. మీకు అటువైపు కనిపిస్తుందేమో రైట్ సైడ్, ఓకేనా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలానే వేసేసండి. ఇది కూడా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా జిప్ మీదకి ఎక్కకుండా జిప్ అనేది నేను ఎలా పెడుతున్నానో గమనిస్తున్నారు కదా, అలా వేస్తూ వెనక్కి లాగినట్టుగా ఉంటుంది. రైట్ సైడ్ ఇటు సైడ్ లాగాలన్నమాట. అండ్ చివరికి వచ్చేసరికి చిన్నది రఫ్ చేయండి. అండ్ ఇటు సైడ్ కూడా మరొకసారి వేసి చూడండి. జిప్పు మీద కానీ దారం ఎక్కేసిందేమో చూసేసుకొని కొంచెం జాగ్రత్తగా చూసారా ఎంత బాగా వచ్చిందో. జిప్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇదిగోండి చూడండి ఎక్కడైనా కనిపిస్తుందా. అండ్ పైన కూడా అస్సలు బయటికి అనేదే రాలేదు. ఈ విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి జిప్పుని వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పేసి మనకు ఆల్రెడీ క్లాత్ ఉంది కదా, క్లాత్ని ఏం చేస్తారంటే జిప్పు మీదకి మడత పెట్టేసేయండి. అంటే ఇంక జిప్పు గుచ్చకుండా ఉంటుందన్నమాట. జిప్పు మీదకి మడత పెట్టేసి స్టిచ్ వేసుకుని వచ్చేసి అండ్ పైకి వచ్చేసరికి ఫోల్డింగ్ చూడండి నేను ఎలా వేస్తున్నాను. లోపలికి ఫోల్డింగ్ వేస్తున్నాను. మీరు కూడా అలాగే లోపలికి ఫోల్డింగ్ వేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. అంటే మనం చేసే పని అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ లోపలికి ఫోల్డింగ్ వేసేసి ఇలా మడత పెట్టేసి జిప్పు గుచ్చదు, మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇటువైపు కూడా జిప్ అనేది కుట్టేసేయండి. చూసారా పర్ఫెక్ట్గా వచ్చిందండి. లోపల కూడా గుచ్చదు. ఇదిగోండి లోపల కూడా ఇలా వచ్చింది. అండ్ బయట సైడ్ కూడా ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నడుము అనేది అటాచ్ చేసేసేయండి. కింద గేర్ పార్ట్ అనేది ఆల్రెడీ బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఎలా కుట్టాలనేది చూపించాను కదా.
ఇదిగోండి దీనికి కూడా మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే పెట్టేసేయండి. కటింగ్ పెట్టేసి జిప్కి ఆల్రెడీ మనకు జిప్ మిడిల్లో ఉంది కదా, అది చూసుకొని దీనికి కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని అయితే వచ్చేసేయండి. స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి గమనించండి క్లాత్ అనేది ఎలా వస్తుంది, ఏంటి ఎక్కువ తక్కువ వస్తుందా ఏంటి అనేది. ఈ విధంగా స్టిచ్ వేసుకొని డబుల్ స్టిచ్ కూడా వేసుకొని వచ్చేసి ఎడ్జ్ కూడా ఒక స్టిచ్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఒక సైడ్ కదా ఇందాక జాయిన్ చేశాను కేవలం హ్యాండ్ చూపించడం కోసమని, ఇప్పుడు ఉన్న సైడ్ కూడా జాయింట్ అయితే చేస్తున్నాను. మరొకసారి చూడండి, మనకు వచ్చిన ఎంతైతే లూజ్ వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ లూజ్ అనేది ఉంచేసి అటాచ్ చేయడం స్టార్ట్ చేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసేసేయండి. ఒక 10 ఇంచెస్ వరకు మనకు కుచ్చులు రావాలి కనుక ఒక 10 ఇంచెస్ వరకు ఒకటే లెవెల్లో వేసుకొని వచ్చేసేయండి. అంటే మనకి ఇక్కడ 4 ఇంచెస్ లూజ్ పెట్టాం కదా, అక్కడి నుంచి అక్కడ వరకు 4 ఇంచెస్ లూజ్ అనేది రావాలి. స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసి రఫ్ చేయండి. అక్కడ 10 ఇంచెస్ వరకు రఫ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ మళ్ళీ పక్కకు వేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను చూపించే విధంగా స్టిచ్ వేసుకొని అయితే వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుందండి. ఇన్ కేస్ మనకి ఏమైనా టైట్ అయినా లూజ్ అయినా అనేది చెయ్య లూజ్ని బట్టి మనకి ఇక్కడ సంఖ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా. ఇన్ కేస్ మీకు టైట్ అనిపిస్తే మాత్రం కొంచెం లూజ్ పెట్టి వేసుకోండి. ఈ విధంగా అయితే మొత్తంగా స్టిచ్ చేసుకొని వచ్చేసండి. ఇక్కడ వీడియో క్లారిటీ పడలేదండి, నేను గమనించలేదు. ఇదిగోండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను, క్లియర్గా చూసేసేయండి. అండ్ ఈ విధంగా చూసుకుంటూ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా. అయితే మీకు ఇంకా ఒకసారి ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఫ్రంట్ సైడ్ నేను ఇక్కడ స్లిట్ అనేది ఫ్రంట్కి ఇలా మనం ముక్క తిప్పాం కదా, దీనికి నేను ఎక్స్ట్రా తీసుకోపోవడం వల్ల ఇక్కడ ఏంటైందంటే జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి తగ్గుతుంది. మీరు ఇది గమనించుకోండి. ఓకేనా. ఇది తగ్గిపోయింది ఏదైనా ప్రాబ్లం అయిపోయిందా అని అనుకోకండి. సరేనండి. ఈ విధంగా చూసుకుంటూ మిడిల్లోకి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసేయండి. అంతే అండి. వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఇలాంటి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. వీడియో నుంచి అయితే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. క్లయింట్ వేసుకుంటే ఇలా వచ్చిందండి, చూసారా. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.